ఇండియన్ ఆటో సెక్టర్లో పెద్ద మొత్తంలో క్యాపెక్స్ జరుగుతూ ఉన్నదండి. ఈ సెక్టర్ మెయింటెనెన్స్ స్పెండింగ్ నుంచి గ్రోత్ మరియు ఎక్స్పాన్షన్ వైపు వెళ్తుంది. అండ్ ఈ క్యాపిటల్లో ఎక్కువ పోర్షన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రాన్సిషన్ కోసం వాడుతున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓవరాల్గా ఆటో మార్కెట్లో ఈవీల వాటా పెరగడం మనం చూస్తున్నాం కదా. జూలైలో ఎలక్ట్రిక్ కార్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ డబుల్ అయ్యి 31,788 యూనిట్స్కి చేరుకున్నాయండి. దీన్ని చూస్తుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు ఎర్లీ అడాప్టర్స్ నుంచి మెయిన్ స్ట్రీమ్ కన్జ్యూమర్స్ దగ్గరికి వెళ్తున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ 4-వీలర్ ఈవీ సెగ్మెంట్లో ఒకసారి M&M అండ్ టాటాని పర్ఫార్మెన్స్ అండ్ స్ట్రాటజీస్ పరంగా కంపేర్ చేయడానికి ట్రై చేద్దామండి. ఏమి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మాత్రమే. ఫస్ట్ మహేంద్ర కోసం మాట్లాడితే ఈవీ కాకుండా ముందు ఓవరాల్ సెగ్మెంట్ చూద్దాం. M&M తన మార్కెట్ పొజిషన్ని కాపాడుకోవడానికి, ఇన్ఫాక్ట్ పెంచుకోవడానికి పెద్ద ఎత్తున క్యాపిటల్ పెడుతుందండి. వాళ్ళు తమ SUV అండ్ ఈవీ పోర్ట్ఫోలియోస్ని స్ట్రెంథన్ చేయడానికి వచ్చే 3 ఇయర్స్లో 27,000 crores ఇన్వెస్ట్ చేయడానికి కమిట్ అయ్యారు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. నౌ ఈవీ సెగ్మెంట్ చూస్తే ఇండియన్ టోటల్ 4-వీలర్ ఈవీ స్పేస్లో M&Mకి ఇప్పుడు సమ్ 24% అలా మార్కెట్ షేర్ ఉన్నదని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా వాళ్ళ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే డ్రామాటిక్ ఫైనాన్షియల్ టర్న్ అరౌండ్ కనిపిస్తుందండి. వారి ఎలక్ట్రిక్ SUV బిజినెస్ Q1 FY26లో 101 crores ఆపరేటింగ్ లాస్లో ఉంటే ఇప్పుడు Q1 of FY27లో 288 crores నెట్ ప్రాఫిట్ కాదండి, బట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్గా వచ్చింది. ఇదే సెగ్మెంట్లో రెవెన్యూ పరంగా మాట్లాడాలంటే 77% పెరిగి 5,430 crores చేరిందండి. నా ఈ గ్రోత్కి మెయిన్ రీజన్ వారి XEV9S మోడల్ అని అనలిస్టులు అంటున్నారు. ఇదేంటంటే మాస్ మార్కెట్ మోడల్స్ కంటే కాస్ట్ ఎక్కువ ఉన్నది, బట్ ఈ ప్రీమియం 7-సీటర్ ఈ క్వార్టర్లో ఇండియాలోనే హైయెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రికల్ వెహికల్గా నిచ్చిందంటండి. నా టాటా మోటార్స్ తాలూకా ఓవరాల్ సెగ్మెంట్ చూస్తే తన మార్కెట్ లీడర్షిప్ని కాపాడుకోవడానికి వాళ్ళు FY30 వరకు తన ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ కోసం 35,000 crores ఇన్వెస్ట్ చేసే ప్లాన్లో ఉన్నారంట. నా ఈవీ వైపు చూస్తే ఈ టాటా ఈవీ డివిజన్ ప్రాఫిట్స్ సపరేట్గా డిస్క్లోజ్ చేయలేదండి, బట్ ఇండియన్ ఈవీ స్పేస్లో టాటా మోటార్స్ మార్కెట్ లీడర్ కదా. ఈ ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్కి 43% మార్కెట్ షేర్ ఉన్నది. అయితే ఈ టాటా మోటార్స్ తాలూకా స్ట్రాటజీ ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. వాళ్ళు ముందుగా మార్కెట్ని క్యాప్చర్ చేయాలి అని చూస్తుంటారు. అందుకనే ఆల్మోస్ట్ ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో ఈవీని లాంచ్ చేసేసి వాల్యూమ్ లీడర్షిప్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారనమాట. ఫ్యూచర్లో ఏం చేస్తారంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వల్ల ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారంట. ఫ్రెండ్స్, ఈ కంపారిజన్లో విన్నర్ని డిసైడ్ చేయడం మన ఆబ్జెక్టివ్ కాదు. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక ఇండస్ట్రీ తాలూకా ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు ఎలాంటి కంపెనీస్ ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతుంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలండి. మనం మాట్లాడుకున్న దాంట్లో M&M ప్రీమియం ప్రొడక్ట్స్ ద్వారా మార్జిన్స్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. టాటా మోటార్స్ కంపెనీ తాలూకు వాల్యూమ్ లీడర్షిప్ని బిల్డ్ చేసి ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీని టార్గెట్ చేస్తుంది. ఇన్వెస్టర్స్గా మనం ఈ స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూషన్ స్టేజ్లో కూడా ప్రాపర్గా అవుతుందా లేదా అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. అప్పుడు కంపెనీ తాలూకా లాంగ్ టర్మ్ డైరెక్షన్ గురించి ఒక బెటర్ అండర్స్టాండింగ్ వస్తూ ఉంటుంది. ఏమంటారు? ఇలాంటి వీడియోస్ మరిన్ని చూస్తూ ఉండడానికి మన రూపాయి తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.